మీరు రావాలనుకుంటారు. నాకు తెలుసది నా అనుభవాలు. నాది పొలిటికల్ జీవితం 50 సంవత్సరాలు. నాది ఎందుకు చెప్పాలంటే ఇండిపెండెంట్గా ఒక ఎంపీ భార్య మీద గెలిచానండి. కానీ ప్రతిసారి నీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పడమే తప్ప నేనుగానే తల ఎగరేసుకు తిరిగేలాగే ఉంచాను. నాకు అదృష్టం. కానీ రామ్ని నేను ఎప్పుడు కూడా తట్టి చెప్తుంటాను. అరే అబ్బాయి, వాళ్ళ నాన్నగారికి నన్ను అమ్మాయిని పిలిచేవాడు. రాముని నేను అనే ఒకటే మాట్లాడాను, నువ్వు ఎంత సర్వీస్ చేస్తున్నావు అనేది నాకు వద్దు, నీకు ఇచ్చిన ప్రామిస్ ఆఫ్టర్ ఎలక్షన్ నిలబెట్టుకోవాలి. అలాగైతేనే నేను ఇక వస్తాను, లేదా రాను. ఎందుకంటే రాజకీయాల్లో అన్ని పార్టీలతో చూశాను. నేను ఏ పార్టీలో మారలేదు, ఒక ఇండిపెండెన్సీని పోగొట్టుకోలేదు. కానీ రామ్ మాత్రం ఈ విషయంలో ఎంత గట్టివాడంటే, అంటే ఎవడుండేవండి, నేను టీడీపీ, తెలుగు శక్తి, ఫస్ట్ అయితే తెలుగు భాషకే నేను ప్రాధాన్యత ఇస్తానని చెప్పేవాడు. అలాగే తెలుగుని వదలలేదు, తెలుగు శక్తిని వదలలేదు, తెలుగు దేశం పార్టీని వదలలేదు. ఒకే మాటతో ఒకే పార్టీతో ఉండేవాడు చాలా కష్టం, చాలా అరుదు కూడా. అటువంటి రామ్ని ఎలక్షన్ ముందర కూడా ఇందులో చాలామంది పార్టీలకు నాకు తెలుసు, మీటింగ్ పెట్టిన రోజున 3 పార్టీలని కలిపిన రోజున నా ద్వారానే ఆ రోజు అందరినీ కలపడం జరిగింది. నేను ఆ రోజు కూడా ఒకే మాట చెప్పాను, రామ్ ఎలక్షన్ తర్వాత కూడా నీకు ఏమైనా అవకాశాలు ఇస్తారా? ఇన్ని సంవత్సరాలు ఏకగ్రీవంగా కష్టపడుతున్నాం, కష్టానికి ఫలితం కావాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకటిని. అది రాకపోతే ఎంత బాధ ఉంటుందో కూడా నేను అనుభవించి చూశాను. అది నువ్వు అనిపిస్తే నేను భరించలేదు అని చెప్పేదాన్ని. వాళ్ళ నాన్నగారు కూడా శేషమ్మ, నువ్వు రాముకు తోడున్నావంటే అగ్గి పక్కన ఆయుధ్యమేమో నాకు భయం వేస్తుందమ్మా అనేవారు మంచం మీదుండి కూడా. లేదండి, నేను రాముని నాకు ఒక బిడ్డగా సపోర్ట్ అయితే చేస్తున్నాను, కానీ అదే మాదిరిగా నా కొడుకుగా నేను కంట్రోల్ చేస్తాను కూడా, ఒక తమ్ముడిగా కంట్రోల్ చేస్తాను కూడా. మీరు నన్ను పూర్వం శేషమామని అనుకోకండి, స్పీడు అవన్నీ ఉన్నా రాముణ్ణి ఎట్లా చూసుకోవాలో అలా చూసుకుంటానండి అని చెప్పేదాన్ని పెద్ద ఆయన కూడా. ఇవాళ అతను లేకపోవచ్చు రామారావు గారు, కానీ ఆ రోజు నేను మాట్లాడిన మాట మీ అందరి ద్వారా ఎన్టీ రామారావు గారి అల్లుడు గారికి, వారి అబ్బాయికి, వారి మనవడికి అందరికీ చేరాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత మనం రిక్వెస్ట్ చేస్తే కాదు, నన్ను అడిగితే అప్పుడు ఎవరెవరు మన కోసం పనిచేశారు, మన కోసం ఎవరెవరు త్యాగం చేయడానికి ముందుకు వచ్చారు, ఎవరెవరు అన్నీ తెగించి ఏదైనా చూసుకుందాం అనుకుని తిరిగారు అనేది వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయండి. నేను కూడా చాలా ఇన్ఛార్జీలుగా చేసిన మనిషిని. ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్తున్నాను, విశాఖపట్నం గురించి తెలిసి విశాఖపట్నంలో గెలిచి విశాఖపట్నంలో ఉండాలి అనుకునే వాళ్ళలో మన రామబాబు. అందువల్ల నా రిక్వెస్ట్ రాముకు కూడా మీకు కూడా, ఎలాగైనా నువ్వు ఎమ్మెల్సీ అవ్వాలి, ఎమ్మెల్సీ అయ్యి విశాఖపట్నంలో కావలసినటువంటి సదుపాయాలన్నిటికీ నువ్వు నిలబడగలగాలి. నిలబడి మన తెలుగు జాతికి, తెలుగు భాషకి గౌరవాన్ని తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారి వేషం కూడా వేసుకుని ఉంటాడు. అంటే నేను ఇలా ఉంటే ఎలా ఉంటుందని కూడా నిలబెట్టాడు. కష్టం రానా, ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఔన్నత్యాలు, అతనికి నాతో ఉన్న పరిచయాలు, నాకు అతనితో ఉన్న పరిచయాలు మీకు ఎవరు తెలియదు. ఇది ఎందుకు ఇది సమయం కాదు, కానీ నువ్వు అతను డ్రెస్ వేసుకుని అదే వచ్చావు, ఆయనలాగే నువ్వు పౌరుషంగా ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్. సార్ మీ పేరు? నా పేరు ఎంఎస్ నాయుడు సార్, ఎంఎస్ నాయుడు ఫ్రమ్ విశాఖ అనకాపల్లి డిస్ట్రిక్ట్ కార్యదర్శి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన రాము గారు పక్కన కూర్చొని ఇలా మాట్లాడడం చాలా ఎంతో సంతోషంగా ఉంది. మనం ఇటువంటి వ్యక్తుల్ని మనం శాసనం మనలో పంపిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇటువంటి యూత్ని మనం ప్రపోజ్ చేసి మీ మీడియా ద్వారా, అన్నిటికీ మూల మీడియా ఎంత ఫోకస్ చేస్తే అందులో మ్యాక్సిమం 60% 70% ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. మీరు అందరూ రాము గారిని దృష్టిలో పెట్టుకొని, ఆయన యొక్క యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ఒక పోస్ట్ కార్డు మనం అన్ని తయారు చేసుకొని మన చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీలాగా, లోకేష్ గారి ఢిల్లీలాగా, మన విశాఖ వాసిగా మనం ఈయన్ని పైకి తీసుకొచ్చి ఈయన ఎమ్మెల్సీ స్థానంలో కూర్చోబెట్టడం కోరుతున్నాం.
రాష్ట్ర కలిమిత్వం సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడిని బివి రామ్ గారితో నేను 18 సంవత్సరాల నుంచి అలాగా ఆయనతో నడుస్తున్నాను. ఆయన క్వాలిటీ ఏంటో ఆయన ఏంటో నాకు పూర్తిగా తెలుసు. మీకు కూడా చాలా వరకు ఆయన నేను తిరుగుతున్నట్టు మీకు అందరికీ చాలా బాగా తెలుసు. పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ గురించి ఆయన ఎంత చేశారు అనేది నాకుంటే మీకు కూడా ఎక్కువ తెలుసు. పార్టీ గురించి ఆయన ప్రాణాలకు కూడాను లెక్క చేయకుంటాను. ఒకనొక టైంలో ఆయన కూడా ఉన్నాను కాబట్టి ఎన్నో థ్రెట్టింగ్లకైనా నిలబడ్డాడైనా. ఇలాంటి థ్రెట్టింగ్స్ వచ్చినా సరే పార్టీ గెలుపు గురించి ఆయన ఎంత చేయాలో అంత చేశారు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్సీగా అయితే ఇంకా చాలా బాగుంటుందని నా ఆలోచన. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తే పార్టీతో పాటు జనం అంటే ఆయనకి ఇచ్చిన బాధ్యత కూడా బాగా నిర్వర్తిస్తాడని నాకు నమ్మకం ఉంది, అందరికీ నమ్మకం ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తికి మంచి పదవి అంటే ఎమ్మెల్సీ లాంటివి కానీ దానికి డీటైల్ పదవి కానీ పార్టీ ఇస్తే బాగుంటుందని, ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాంటి ఆయనకి ఇవ్వాలని మీ అందరి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కోరుకుంటాను. నిన్నే సాయంకాలం టీడీపీ అధినేత రాష్ట్ర చంద్రబాబు కట్టడం జరిగింది. నాకు ఎమ్మెల్సీ కేటాయించుకోవడం జరిగింది. ఎందుకంటే నాడు జగన్ పాలనలో ప్రజల్ని ఎంత భయభ్రాంతులకు గురి చేశారో అందరికీ తెలుసు. ఈవెన్ టీడీపీ నాయకులు కూడా బయటికి రానియకుండా కట్టడి చేసి చంద్రబాబు అరెస్ట్ అయిన టైంలో కూడా నాయకుల్ని ఇంట్లో నిలబంధించిన పోలీసులు అయినా సరే ఇవన్నీ ఛేదించుకుని ఢిల్లీ దాకా వెళ్ళి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఫిర్యాదు చేయటం, రాష్ట్రంలో ఫిర్యాదు చేయటం, ఎన్నో సాహసం చేశాను. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు తీసుకొస్తే ప్రజలు మోసం చేస్తుంటే నవ పాటలతో ప్రజలు చేతిని తీసుకొచ్చాను. ఈరోజు ఎందుకంటే నేను 2014లో టీడీపీ పార్టీ చేయడం జరిగింది. కానీ చాలామందికి నేను తెలుగు శక్తిగా పరిచయం తప్ప నేను ఈ రోజు వరకు నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే నాయకుడు అనేది మనకి పదవి వేస్తే నాయకుడిని చెప్పుకోవాలి. చేరినంత మాత్రాన నాయకులు అయిపోరు, సభ్యులకు మాత్రమే ఉంటారు. నేను చంద్రబాబు ఒకటే కోరాను. ఎందుకంటే ఆయన గతంలో కూడా మాట ఇచ్చారు, డెఫినెట్గా పార్టీ అధికారం వచ్చిన తర్వాత రామ్ నీకు మంచి స్థానం కల్పిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం చాలామంది అన్నారు ఒకసారి వెళ్ళి కలవటం మంచిది, ఎందుకంటే బిజీ షెడ్యూల్లో మర్చిపోతారు అంటూ చెప్పడంతో సరే ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా అని చెప్పి నేను కలవడం జరిగింది. డెఫినెట్గా సానుకూలంగా స్పందించారు, చూస్తా అని చెప్పి అన్నారు. నేను ఎప్పుడు చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అదే పాటించారు తప్ప 3 రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు గారు ఏకైక రాజు అమరావతి అన్నారు. ఆన్ స్టాండ్ నా స్టాండ్ తీసుకుని యుద్ధం చేసింది తప్ప ఎప్పుడు 3 రాజధానులు అనలే. విశాఖపట్నం నుంచి 3 రాజధానులు అనే డిమాండ్ నడుస్తున్నప్పుడు నేను ఒకే ఒక రాజు అమరావతి అని చెప్పాను. అమరావతి రైతులు కూడా నాడు వెళ్ళి మద్దతు ఇచ్చి ఎట్టి బస్సులో జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాం. సో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అంతా ఇంత రాష్ట్రం పూర్తి సర్వనాశనం చేశారు. ఈవేళ నేను ఒకటే, మా తండ్రి గారు ఇటీవల నవంబర్లో చనిపోయినప్పుడు నాకు అసలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు 15 సంవత్సరాలు తెలిసినా సరే ఏ రోజు కూడా నాకు పదవ కాలం ఇప్పుడు అడగలేదు. కానీ ఒక వ్యక్తి ఉన్నప్పుడు మంచి చేయాలంటే తీసుకొని ఇంకా యువతకి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆశయంతో ముందుకు వచ్చాను. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతోనే ఎప్పుడు పాటుపడ్డారు చివరిదాకా. ఆయన సంకల్పం ఆశయం నెరవేర్చడం కోసం నేను ఎమ్మెల్సీ కావాలని చెప్పి చదవడం జరిగింది. నేను ఎమ్మెల్సీ కాదు, నామినేటెడ్ చైర్మన్ పోస్ట్ అయినా పర్లేదు అని చెప్పి నేను ఎంత తప్ప నేను ఫ్లెక్సిబిలిటీగా మాట్లాడాను తప్ప డిమాండ్గా మాట్లాడలేదు. ఇవాళ ఏదో పదవి ఇవ్వకపోతే మేము పార్టీ లీజ్ వెళ్ళిపోతే ఇది చేస్తున్నాం బెదిరింపు ద్వారా నేను ఎప్పుడు చేయలేదు. కేవలం రామ్ ఒకే పార్టీతో ఉన్నాను తప్ప నేను మిగతా నాయకుల్లాగా పార్టీలు మారి రాలేదు, ఎప్పుడు పార్టీ వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయలేదు. చంద్రబాబు కోసం ఎంత లెక్కనే లేను, చంద్రబాబు కోసం ఎవరితో యుద్ధం చేసి సిద్ధపడ్డాను తప్ప నాలాగా ఎవరు ఈ రాష్ట్రంలో చేస్తాను. కేవలం పదవి కోసం ఎప్పుడు చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఒక సైనికుడు మాదిరిగా పనిచేసాను తప్ప పదవి వేస్తే పని చేస్తాను అది పేరు చెప్పి బెదిరింపు ఎప్పుడు చేయలేదు. దాని డిఫరెంట్గా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ నెలాఖరికి కూడా మొత్తం అన్ని ఫైనలైజ్ లక్ష్యంతో ఉన్నారు. ఎవరైతే పార్టీ కోసం 5 ఏళ్ళు కష్టకాలంలో నిల్చున్నారో అలాంటి వాళ్ళని గుర్తిస్తా అని చెప్పి చంద్రబాబు చెప్పారు. మొన్నే చూసాం చంద్రబాబు నాయుడు గారు కూడా వైసీపీ వాళ్ళకి ఎటువంటి సాయం చేయొద్దని చెప్పి బహిరంగ చెప్పారు. ఆ పార్టీ వాళ్ళకి కానీ పార్టీ మనుషులకు కానీ ఈరోజు
వైసీపీ నాయకులు ఒక్కొక్కరు భయపడుతున్నారు రేపు ఎవరు అరెస్ట్ చేస్తారని. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని రంగాల్ని మీడియా స్వేచ్ఛను కూడా హరించేశారు వైసీపీ పాలనలో. ఒక వార్తలు రాస్తే, నిజమైన వార్తలు రాస్తే దాన్ని ఒకటే కోరుతున్నాను, రామ్ మా కుటుంబం అంతా కేంద్ర మంత్రులు చేశారు. ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్దనాన్నగారు ఎస్పీపీకి పట్టాభిరామారావు కేంద్ర మంత్రి చేశారు. ఇంకో పెద్దనాన్నగారు ఎస్పీ సత్యనారాయణ గారు వాజ్పేయి క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రి చేశారు. ఇంకా రాజకీయం మా ఫ్యామిలీ ఎప్పుడో చేసింది. ఏదో రాజకీయాలు ఏదో పోకలాడు ఎప్పుడు పోకలాడలే. ఏ రోజు కూడా నేను నాకు అన్ని పార్టీలతో అందరితో సత్సంబంధం ఉన్నా సరే నేను ఎప్పుడు రాజకీయాలు ఎప్పుడు నేను చేయలే. ఎలక్షన్ టైంలో మాత్రమే నేను రాజకీయం చేసేవాడిని తప్ప, టీడీపీ గెలుపు కోసం కృషి చేసేవాడిని తప్ప, మిగతా టైంలో అందరితోనే